పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారానికి సంబంధించి 46 ఏళ్ల తర్వాత అది తెరవటం ఒక ఎత్తు, అవన్నిటిని నగలంతా కూడా ఒక చోట సేఫ్గా అట్టిపెట్టడం ఒక ఎత్తు. దాన్ని రేపు మళ్ళీ కంప్లీట్గా తెరవబోతున్నారు, అవన్నీ లెక్కించబోతున్నారు. ఈనాటి కాలమాన 46 ఏళ్ల క్రితం ఏమేమి ఉన్నాయి, ఆనాటి దాని ఖర్చు అంటే దాని సంపద రేట్ ఏమి ఎంత ఉంటుంది, అంటే వాటిని కొంటే తయారు చేస్తే ఎంత ఉంటుంది, ఇవాళ రేంజ్లో ఎంత ఉంటుంది, ఏ బంగారం ఎంత ఉంటుంది, వజ్రాలు ఎట్లుంటాయి, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ చర్చకు వచ్చింది అంటే ఇద్దరు చరిత్రకారులు నిన్న తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం. దాని కింద సొరంగ మార్గం ఉంది, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ సొరంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారన్నటువంటి అంశం. ఇప్పుడు దాని మీద దృష్టి సారిస్తుందా అంటే ప్రస్తుతం అయితే ఆ విధమైనటువంటి ఆలోచన ఏం చేయట్లేదు. అక్కడ ఉన్నదని కూడా ప్రభుత్వం ధృవీకరించలేదు, ఏది సొరంగం ఉన్నదని కూడా. ప్రస్తుతానికైతే ఈ రత్న భాండాగారంలోని నగల లెక్కలు కట్టేటటువంటి పనిలోనే ఉన్నారు.